సార్ పిల్లిని కూడా రూమ్లేసి కొడితే కూల్ అవుతుంది సార్. మీరు భయపెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు, వ్యవస్థ ప్రాబ్లం. నిర్బంధం చేసిన అవసరం సార్. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము ఇదే లైబ్రరీలో ప్రతి ఫ్లాట్ పెట్టినాం, ప్రతి నిరసన వ్యక్తం చేసినాం, ర్యాలీలు చేసినాం, ప్రతి ఊరు తిరిగినాం, ప్రతి తల్లిదండ్రులు బతిలాడినాం, ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్కని చుట్టపని పక్క కొన్ని అందరిని అడిగి ఓటు వేయించుకున్నాం సార్. ఇప్పుడు ఊళ్ళో పోవాలంటే మాకు తల సిగ్గు అనిపిస్తుంది. ఊళ్ళో పోవాలి ఏరా ఇన్ని ఎదుగుతాను గవర్నమెంట్ అయితే నీకు జాబ్ వస్తున్నావు కదా, ఇంకా ఇదేదో ఊర్లో తిరుగుతాను సిగ్గులేరా, పెళ్లిళ్ళు పెరంటల్లో వేంద్ర గడ్డాలు మిసాలు అని ఆ విధంగా చూడండి సార్. మా తల్లిదండ్రులకి మేము ఎంత కష్టపడాం సార్, మా మీద కేసు పెడతాం సార్. ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన హక్కు సార్, అది మన రాజ్యాంగం మన ఫండమెంటల్ హక్కు. మాకు కావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మీ కొరకు ఇప్పుడు 40 కోట్ల బిల్డింగ్ శాంక్షన్ చేయించాం. నాకు ఇప్పుడు చెప్పింది 40 కోట్ల బిల్డింగ్ ఒక 500 to 800 అబౌవ్ అందరు స్పేసియస్ గా కూర్చొని అంతర్జాతీయ 5 సంవత్సరాలు ఈడెందుకు కూర్చున్నాం సార్ మేము? మమ్మల్ని మా బేబీ సంవత్సరాలు మా జీవితాలను అన్నం అన్నం వద్దనేటోళ్ళు ఉంటారా? ఒక్కొక్కరు మాట్లాడరు, నిమ్మలంగా మాట్లాడరు. మీకంటే ఎక్కువ వాయిస్ తో మాట్లాడగలరు. గెలవాలనుకున్న వాళ్ళ మేము మీరు చెప్పినే నేను రెండు బడ్జెట్లు అయిపోయినాయి, ఒక ఇంటికి బడ్జెట్ అయిపోయింది సార్. నా మాట మీరు నిమ్మలంగానే మాట్లాడి జాబ్ క్యాలెండర్, రెండోది జీపీ. ఈ రెండింటి విషయం చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఒకటి, ఎందుకు మాతో పాటు ఉండాలి ముందేసుకుని ఎందుకు కంప్లీట్ అయిపోయింది సార్. రెండు బడ్జెట్లు అయిపోయినాయి, మాకు 1 year లో ఇస్తారని చెప్తే మేము నమ్మి మనసావాచ కర్మలను నమ్మి ప్రతి ఒక్కరం ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దెన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ గా, ఏ రోజు కూడా ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క, ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తలేరు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడలేదు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రంలో మా మీద ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే
ఇంట్లేసి పిల్లిని కొట్టిన పులైంది సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్ మీరు? ప్లస్ మేము నిరుద్యోగ వృత్తి అన్నారు, మాకు 20 నెలలు అవుతుంది, ఒక్కొక్క 4 అంటే 80,000 చొప్పున అప్పు ఉన్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగం 80,000 ఇవ్వాలి. నా దగ్గరికి రా, నా అప్పు తీస్తా. ఇప్పుడు ఎలక్షన్ కూడా స్టార్ట్ ఉంది. కంప్యూటర్ గా మీరు చెప్పండి. చెప్పేది గట్టిగా చెప్పకు, నిమ్మలంగా చెప్పు. ఏదో పెద్ద ఎలక్షన్ మరి ఆ విధంగా మీరు వెళ్ళిపోతాం. మీరు ఆ విధంగా నేను మీతో మీరు ఉంటా ఉన్నారు, కానీ మాకు నమ్మకం లేదు. వెళ్ళిపోతాను భయంతో ఇంతమంది మొత్తం చెప్పు. సరే కంప్లీట్ చేయండి సార్. ఇంకో 2.5 years అయిపోయింది సార్. 1 year లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. 2 years అయిపోయింది, 1 year లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలే, మా నోటిఫికేషన్స్ రాలే. మేము ఇక్కడే ఉన్నాం. మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గట్ట మమ్మల్ని నేను కూర్చొని పెడతారు తప్ప ఏజ్ బార్ అయిపోతుంది. పోనీ మీరు అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ కూడా పెద్ద ఏం లేవిడ. మా సఫరింగ్ మేము ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. మాకు కావాల్సింది నోటిఫికేషన్ సార్. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వస్తాయని మాకు ఆలోచన లేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ 2020 దాకా మమ్మల్ని గుంజుద్ది, ఇన్న కూర్చుండే పెడుతుంది. మాకు వయసులు 30 సంవత్సరాలు ఉన్నాయి సార్ ఒక్కొక్కరం. అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చొని ఉండాలి? ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ తెస్తే వరుసగా ఇంకా ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు. ఆ సర్పంచ్, ఎంపీసీ, జెడ్పీసీ, జిహెచ్ఎంసీ, బైపోల్ ఇవన్నీ వేసుకుంటూ పోతా అంటారు. ప్లస్ మమ్మల్ని మళ్ళీ 27 దాకా గుంజి మళ్ళీ 27 మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేస్తారు. మళ్ళీ మేము మళ్ళీ మాకు టైం కావాలి, గ్యాప్ కావాలి కూడా చెప్పు. ఇప్పుడు మనం వేసిన 52,000 ఉద్యోగాలు సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. మీరు నిమ్మలంగానే మాట్లాడారు. జాబ్ క్యాలెండర్, రెండోది ఈ 2 విషయం చెప్పండి. ఎందుకు మాతో పాటు ఉండాలి? ముందేసుకుని ఎందుకు చెప్తే మేము నమ్మి మనసావాస కర్మలను నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క, ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడలేదు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, మేము సీరియస్ అడిగినంత మాత్రంలో మా మీద అది కూడా సార్ గెలిస్తేనే, అది కూడా సార్ పిలుస్తారు. మేము కావాలని కూడా అడ్డుకోవట్లేదు. మీకు వచ్చినట్టు అడిగినంత మాత్రం పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే ఇంట్లేసి పిల్లిని కొట్ట పులైంది సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్? ప్లస్ మేము నిరుద్యోగ వృత్తి అన్నారు, మాకు 20 నెలలు అవుతుంది, ఒక్కొక్క 4 అంటే 80,000 చొప్పున అప్పు ఉన్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగం 80,000 ఇవ్వాలి. మా పిల్లలకేమో తర్వాత అంటారు మీరు బాధ అనిపిస్తుంది. చెప్పండి, పురుగుల వాటర్ చెప్తారులేండి ఆయన కూడా.